ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెరుగన్నం కర్డ్ రైస్ హోటల్ స్టైల్లో చేసా. ఇందులో ఓన్లీ ఒక దానిమ్మ గింజలు మిస్ అయ్యాయి. అవి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. అద్దిరిపోయే పెరుగన్నం అనమాట. నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినే స్టైల్లో నేను చూపిస్తాను. మరి ప్రాసెస్కి వెళ్దామా? చలో. ఇక్కడ రైస్ బాయిల్ అయిపోయింది. అయితే రైస్ కడిగేటప్పుడే మనం మామూలుగా అయితే సోనా మసూరి రైస్కి 1 గ్లాస్ కప్పు రైస్కి 2 గ్లాసుల నీళ్లు వేస్తాం కదా. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా 2.5 లేదా 3 వాటర్ వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. సో ఇలా రైస్ ఉడికిన తర్వాత కుక్కర్లోనే కొంచెం మెత్తగా ఇలా నొక్కేసుకోవాలి. పలుకు పలుకుగా ఉంటే కర్డ్ రైస్కి బాగుండదు. ఇలా రైస్ని మెత్తగా చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో అంటే మెత్తగా అయిపోతుంది. ఇది ట్రావెల్ చేసేటప్పుడు ప్యాక్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఇలా రైస్ని మొత్తం మనం బౌల్లో వేసేసి ఇంకొంచెం మెత్తగా చేసుకుందాం. ఇందులోనే రైస్కి పెరుగుకి సరిపడా ఉప్పు వేసేయండి. పెరుగన్నం ఎప్పుడు కొంచెం ఉప్పు తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉప్పు నిండుగా ఉండకుండా కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. రైస్ మటుకి మొత్తం చల్లగా అయిపోవాలి. అన్నం చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేసిన తర్వాతనే మనం పెరుగు కలుపుకోవాలి. ఇది చిక్కటి పెరుగు. పెరుగు ఎప్పుడు ఎక్కువగా ఉండాలి. హోటల్ స్టైల్లో లాగా చేస్తున్నామన్నమాట. మంచి మెత్తగా అన్నం ఉండాలి. ఇలా చక్కగా పెరుగు వేసి కలిపేసేయాలి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేయాలి. పెరుగన్నం ఎప్పుడైనా సరే కలిపేటప్పుడు మంచిగా హ్యాండ్స్తో మిక్స్ చేస్తేనే బాగుంటుందండి. చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా ఇలా నిదానంగా మంచిగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో రుచిని మరింతగా పెంచడానికి ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. సో ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నా. లేదు అంటే ఇంట్లో పాల మీగడ ఉంటే అదైనా కొంచెం యాడ్ చేయండి. కమ్మదనం వస్తుంది. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. కొంచెం యాడ్ చేస్తే ఆ కమ్మదనం బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి అట్లీస్ట్ ఒక అరగంట అలా పక్కన పెడితేనే రైస్కి పెరుగంతా పట్టుకొని చాలా కమ్మగా ఉంటుంది. హోటల్లో చేసే స్టైల్ అన్నమాట ఇది. ఫ్రెష్ క్రీమ్ మిక్స్ చేస్తారు కాబట్టి పెరుగన్నం అంత కమ్మగా ఉంటుంది. ఏంటి మన ఇంట్లో చేస్తే అంత కమ్మగా ఉండదు, వాళ్ళు పెరుగులో ఏం చేస్తారు ఏం వేస్తారు అనుకుంటారు కదా. ఏం వేయరు, ఏం చేయరు. ఓన్లీ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తారు అంతే. సో ఇది ఇలా కలిపేసాం కదా. నెక్స్ట్ మనం తాలింపు చేసుకుందాం రండి. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. కొద్దిగా నూనె ఫస్ట్ ఎక్కువ వేసేసి తాలింపు పక్కకు తీసేసుకోవాలన్నమాట. నూనె ఎక్కువ వేస్తేనే మనకి తాలింపు చక్కగా వేగుతుంది. ఆయిల్ రాకుండా తాలింపుని మనం పెరుగన్నంలోకి షిఫ్ట్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుందాం. మధ్య మధ్యలో టక్ టక్ సౌండ్ చాలామందికి నచ్చుతుంది. అలాగే కొన్ని మిరియాలు, ఎక్కువ వేయకూడదు మిరియాలు, కొన్ని అక్కడక్కడ కనిపించేలా. కొంతమందికి పెరుగన్నంలో మిరియాలు తినడం ఇష్టం. మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో నేను వేసాను. నేనైతే తీసి పక్కన పెట్టేస్తాను, నేను తిన. సో ఇవి మంచిగా వేగాలి. అలాగే ఎండుమిరపకాయలు ఇలా హోల్గానే వేయాలి. ఎందుకంటే పెరుగు తాలింపులో మనం తుంచి వేస్తే కనుక ఆ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో ఇలా డైరెక్ట్గా హోల్గానే వేయాలి. ఇప్పుడు జీడిపప్పు మంచిగా వేగనివ్వాలి. అలాగే కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం కాస్త ఇంగు వేసుకుంటే ఆ రుచే వేరండి. కానీ మరీ ఎక్కువ వేయొద్దు. పెరుగులో అదే టేస్ట్ డామినేట్ చేసేస్తుంది. లైట్గా వేసామా వేయలేదా తెలుస్తుందా తెలియలేదా అనే టైప్లో వేయాలన్నమాట. తాలింపు అయిపోయింది. అదేంటి అందులో పచ్చిమిర్చి పడాలి కదా, పడలేదు అంటే పడుతుంది. కానీ ఇందులో కాదు, నేను వేయను. ఏం చేయాలో చెప్తాను రండి. ఈ బౌల్లో మనం పెరుగన్నం వేసేసుకుంటున్నాం చక్కగా. సో పెరుగన్నం ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేశాక పచ్చిమిర్చి ఉంది కదా, చూడండి నేను ఇలా కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న గింజలు ఉంటాయి కదా, వాటిని జస్ట్ ఇలా దులిపేసేయాలి. దులిపేసి దీన్ని పెరుగన్నంలో ఇలా పెట్టేయండి. చక్కగా పెరుగంతా పచ్చిమిర్చి పీల్చుకుంటుంది. ఇంకొకటేమో గార్నిష్ కోసం పైన పెడదాం. దీంట్లో కూడా గింజలు దులిపేసేయాలి. జస్ట్ ఇలా
పెరుగన్నంతో పాటు పచ్చిమిర్చి నంచుకొని తింటే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేద్దాం. అసలు ఆయిల్ రాకుండా ఆయిల్ని ఇలా సపరేట్ చేసేసి తాలింపు వేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం డైరెక్ట్గా వేసేస్తున్నాను, కానీ తాలింపు చేసి నేను పక్కన పెట్టేస్తా. ఎప్పుడైతే మనం తినాలి అనుకుంటున్నామో అప్పుడే తాలింపు వేసుకొని తింటే ఆ రుచి చాలా బాగుంటుందన్నమాట. దానిమ్మ గింజలు వేస్తే బాగుంటుంది, చాలామందికి నచ్చుతుంది. దానిమ్మ గింజలు ఉంటే యాడ్ చేయండి. సారీ అండి, మా ఇంట్లో లేవు, సో అందుకే నేను వేయలేదు. ఉంటే దానిమ్మ గింజలు యాడ్ చేయండి, బాగుంటుంది. అంతే. ఇలా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు పెరుగన్నం తీసుకెళ్ళాలి అనుకుంటే పెరుగన్నం కలిపింది ఒక బాక్స్లో పెట్టండి, తాలింపు ఇంకొక బాక్స్లో ప్యాక్ చేసి తినేటప్పుడు మటుకి రెండింటిని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రెసిపీ అందరికీ తెలిసిందైనా సీజన్ కాబట్టి ఇప్పుడు మనం చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టుగా ఉంటుంది కాబట్టి రెసిపీ పెట్టాను. నచ్చితే ఫాలో అయిపోండి. ఈ స్టైల్లో ట్రై చేయండి, పెరుగన్నం బాగుంటుంది. నచ్చని వాళ్ళు కూడా పెరుగన్నంని ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ, బాయ్.